ఓం శాంతి. మీరు గెలిచారు, అందులో నా గెలుపు కూడా ఉంది అనేది ఒక సాధారణ వాక్యం కాదు. కానీ ఇది అహంకారం నుండి అహంకార రహిత ప్రయాణం. మనుషుల జీవితంలో బంధాలు చాలా బాగుండడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. డబ్బులు, ఆస్తులు, పరిస్థితులు మరియు పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ బంధాల్లో మాధుర్యం, గౌరవం, ఆప్యాయత ఎప్పుడు నిలిచి ఉండటం చాలా ముఖ్యం. అయితే మన నిజ జీవితంలో చూస్తూ ఉంటాం, చాలా దగ్గరి బంధువులైనా, అన్నదమ్ములు కానివ్వండి, తల్లిదండ్రులు, స్నేహితులు, లేక ఆఫీస్ సహోద్యోగుల మధ్య కూడా చిన్న చిన్న విషయాలపై వాదనలు జరుగుతూ ఉంటాయి. అది మనం చూస్తూ ఉంటాం కదా. ఆ వాదనలో ఒకరు గెలుస్తారు, మరొకరు ఓడిపోతారు. గెలిచిన వారిలో అహంకారం, అంటే నేనే గెలిచాననే భావన పెరుగుతుంది. దానివల్ల బంధాలు దూరాలు పెరుగుతాయి. ఓడిపోయిన వారి మనసులో ఆ మాట తీవ్రంగా నాటుకుపోతుంది. దాంతో కూడా బంధాల్లో దూరం పెరుగుతూ వస్తుంది. కానీ సరిగ్గా అదే సమయంలో ఓడిపోయిన వ్యక్తి మీరు గెలిచారు, అందులోనే నా గెలుపు కూడా ఉంది అని చెప్తే అది ఒక అద్భుతంలాగా పనిచేస్తుంది. ఈ మాట అనగానే ఓడిపోయిన వ్యక్తి మనసులో ఎలాంటి బాధ లేక హీన భావన ఉండదు. బదులుగా ఇద్దరి మధ్య సమన్వత భావన ఉంటుంది. నిజం చెప్పాలంటే అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య గెలుపోటములనే ప్రసక్తి రాకూడదు. గెలిచిన వ్యక్తి కూడా అహంకారానికి పోకుండా తన గెలుపును పంచుకోవాలి. మీరు గెలిచారు, అందులో నా గెలుపు కూడా ఉంది అనే ఈ సాధారణ వాక్యాన్ని మనం కేవలం పెదవులతో మాత్రమే పలికితే అది ఒక మర్యాద అవుతుంది. ఒకవేళ ఈ మాటను మనం కేవలం బుద్ధితో మాట్లాడితే అది పరిణితి అవుతుంది, అంటే మెచ్యూరిటీ. కానీ ఇదే వాక్యాన్ని మనం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పలికితే అది స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అవుతుంది. మనం దాని లోతుల్లోకి వెళ్తే ఎన్నో గొప్ప మానవ విలువలు అందులో దాగుంటాయి. ప్రతి చోట వాదనలు చేసి గెలవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు మనం ఓడిపోవడం ద్వారా కూడా గెలుచుకోవచ్చు. కొంచెం వదులుకోవడం ద్వారా కూడా మనం సర్వస్వం సాధించవచ్చు. కాబట్టి ఓడిపోవడము అంటే ప్రతిసారి ఓడిపోవడం కాదు. కొన్నిసార్లు ఓడిపోయి కూడా గెలవవచ్చు. ఉదాహరణకి ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆస్తి విషయమైన ఏదైనా వివాదం నడుస్తున్నప్పుడు ఒక తమ్ముడు, సరే అన్నయ్య, నువ్వే దీన్ని ఉంచుకో, నీదైతే నాదే కదా అని చెప్తే ఆ ఒక్క మాట అనగానే అక్కడి వాతావరణమే పూర్తిగా మారిపోయింది. ఆ బంధాలు ఎప్పటికీ శాశ్వతంగా ఏమవుతాయి? మనబడతాయి. మనవి శాశ్వతంగా మనబడతాయి. గెలిచి సంబంధాల్లో దూరం పెంచుకోవడం కంటే ఓడిపోయి ఎదుటివారిని ఎప్పటికీ మనవారిగా మార్చుకోవడం చాలా ముఖ్యం. ఈ ప్రపంచం పోటీల యుగమే కావచ్చు, మరియు గెలుపోటములు పోటీలలోనే ఉంటాయి. కానీ నిజ జీవితంలో ప్రతిదీ ఒక పోటీ కాదు. మనం పోటీకి బదులు సహకారం అందించాలి. అందరం కలిసి గెలవాలి, ఎవరు ఓడిపోకూడదు అనే ఈ ముఖ్యమైన అంశాన్ని ఇది తెలియచేస్తుంది. మనం తాత్కాలిక ప్రయోజనం కోసం కాకుండా దీర్ఘకాలికంగా ఆలోచించాలి. ఎవరి బంధాలు మధురంగా ఉంటాయో వారే అంతిమంగా విజయం సాధిస్తారు. గెలుపు తెచ్చే అహంకారాన్ని లేక ఓటమి తెచ్చే హీన భావాన్ని మనం పక్కన పెట్టి విజయాన్ని పంచుకోవాలి. కొన్నిసార్లు మనం గెలిచిన వ్యక్తితో, సరే బాబు నువ్వే గెలిచావు, నేను ఓడిపోయాను అని అంటూ ఉంటాం. కానీ అలా నేను ఓడిపోయాను అని అనడం వల్ల మనసులో ఓడిపోయామనే భావన కలుగుతుంది. కాబట్టి మనసులో ఓడిపోయాననేటువంటి భావన కలుగుతుంది. దానికి బదులుగా, సరే బాబు మీరు గెలిచారు, మీ గెలుపులోనే నా గెలుపు ఉంది అని చెప్తే అక్కడి మొత్తం వాతావరణమే వాతావరణమే మారిపోతుంది. మీరు ఒకసారి ఇలా చేసి చూడండి. ఈ ఒక వాక్యం తెగిపోయిన బంధాలని మళ్ళీ కలపగలదు. ఇది ఆధ్యాత్మిక యొక్క లోతు.
ఎందుకంటే మనం వింటూ ఉంటాం, ఇది ఆధ్యాత్మిక యొక్క లోతు మరియు దీన్ని ఆచరణలో పెట్టడం ద్వారా మనకు మంచి ఫలితం లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి.